కార్ రెంట్‌కి తీసుకుని సరదాగా బయటకు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. జమిలి ఎన్నికలకు సంబంధించి ఈరోజు లోక్సభలో ప్రభుత్వం రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. యూనియన్ లా మినిస్టర్ అర్జున్ రామ్ మెఘావల్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. గవర్నమెంట్ కథనం ప్రకారం ఎలక్షన్స్ అనేవి భారతదేశంలో చాలా వైబ్రెంట్, డెమోక్రసీ పటిష్టంగా ఉండాలంటే ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్. కానీ ఎప్పుడూ ఫ్రీక్వెంట్ ఎలక్షన్స్ జరగడం వల్ల ఇండియాలో అన్సర్టనిటీ ఉంది, పాలసీ పెరాలసిస్ వస్తుంది. కాబట్టి ఎలక్షన్ సంబంధించి ఒక పద్ధతి పాటిద్దామని చెప్పి జమిలీ ఎన్నికలు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకొస్తున్నాం అని చెప్పి చెప్తుందన్నమాట ప్రభుత్వం. జమిలీ ఎన్నికలు అనేవి భారతదేశానికి కొత్తవి కాదు. మొదటి 4 ఎన్నికలు కూడా మంది జమిలీ ఎన్నికలే. 1967 వరకు కూడా మనం జమిలీ ఎన్నికలే చూసామన్నమాట. జమిలీ ఎన్నికలు కొన్ని దేశాల్లో కూడా పాటిస్తుంటారు. భారతదేశంలోనే కాదు, సౌత్ ఆఫ్రికా, స్పెయిన్, బెల్జియం, ఇలా చాలా దేశాల్లో అక్కడ కూడా జమిలీ ఎన్నికలు ఫాలో అవుతుంటారనమాట. అయితే బీజేపీ ఏదైతే మేనిఫెస్టోలో చెప్తుందో, ముందు నుంచి చెప్తుందో, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్తో ముందుకెళ్తుందన్నమాట. జమిలీ ఎన్నికలకు సంబంధించి రామ్నాథ్ కోవింద్ కమిటీ, ఒక హై లెవెల్ కమిటీ కూడా వేశారు, సిఫార్సులు కూడా ఇచ్చారనమాట. ఈ కమిటీ దాదాపు 18 క్లాజెస్, సబ్ క్లాజెస్, న్యూ ఆర్టికల్కి సంబంధించి టోటల్గా 18 చేంజెస్ చెప్పింది రాజ్యాంగంలో జమిలీ ఎన్నికలకు సంబంధించి. అయితే రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సుల ప్రకారం మేజర్ అమెండ్మెంట్స్, ఏదైతే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఉందో, ఏదైతే లోక్సభ, స్టేట్ అసెంబ్లీ సింక్ చేస్తున్నారో, దీనికి సంబంధించి రాష్ట్రాల యొక్క సమ్మతి కూడా అవసరం లేదు అని చెప్పి రామ్నాథ్ కోవింద్ కమిటీ చెప్పేసింది అనమాట. అయితే ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి రకరకాల రాజ్యాంగ సవరణలు కూడా మన దృష్టిలోకి వస్తున్నాయి. ముఖ్యంగా మనం చెప్పాలంటే ఆర్టికల్ 82, మన రాజ్యాంగంలో ఆర్టికల్ 82కి ఏని జోడిస్తున్నారనమాట. అంటే లోక్సభ, స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ సింక్ చేస్తున్నారు, సింక్రనైజ్ చేస్తున్నారు. దాని తర్వాత ఆర్టికల్ 83కి అమెండ్మెంట్ చేస్తున్నారు, ఆర్టికల్ 172కి అమెండ్మెంట్ చేస్తున్నారు, ఆర్టికల్ 327కి అమెండ్మెంట్ చేస్తున్నారు. దాంతోపాటు కొన్ని చట్టాలు కూడా చేసుకొస్తున్నారనమాట. కొన్ని చట్టాలు మార్పులు చేస్తున్నారు. ముఖ్యంగా యూనియన్ టెరిటరీస్ లాస్ బిల్ 2024 ఒకటి, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ 1991 ఒకటి, తర్వాత సెక్షన్ 17 ఆఫ్ జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 ఒకటి, వీటిలో కూడా మార్పులు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా 2 రాజ్యాంగ సవరణ బిల్లు, తర్వాత కొన్ని చట్టాల్లో కూడా సవరణలు చేస్తున్నారు అనమాట. ఎందుకు ఈ సవరణలు చేస్తున్నారు? లోక్సభ, స్టేట్ అసెంబ్లీ ఎన్నికలు కలిపి జరపడానికి, అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ అవి జరిగిన తర్వాత 100 రోజుల లోపల జరపడానికి, దేశం మొత్తం సింగిల్ ఎలక్టోరల్ రోల్, సింగిల్ ఓటర్ ఐడి కార్డులు ఇవ్వడానికి, వీటన్నిటికి సంబంధించి బిల్లులు తీసుకొస్తున్నారనమాట. వీటినే కొన్ని రాజ్యాంగ సవరణ బిల్లు, కొన్నేమో సాధారణ సవరణ బిల్లు వస్తున్నాయి అనమాట. ముఖ్యంగా మేజర్ సవరణ బిల్లు, ఏదైతే రాజ్యాంగ సవరణ బిల్లు మొదటి చట్టం ఉందో, దానికి స్టేట్స్ యొక్క కన్సెంట్ రాటిఫికేషన్ అవసరం లేదు. ఇది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ తర్వాత ఎలక్షన్స్, జమిలీ ఎన్నికలు భారతదేశంలో ఎప్పుడు వస్తాయి? కొత్తగా ఇప్పుడు యూనియన్ క్యాబినెట్ రీసెంట్గా అప్రూవ్ చేసిన బిల్లు, ఈరోజు లోక్సభలో టేబుల్ చేసిన బిల్లు ప్రకారం జమిలీ ఎన్నికలు అనేవి ఫస్ట్ అపాయింటెడ్ డేట్, ఆ అపాయింటెడ్ డేట్ ఎప్పుడు ఉంటుందంటే దాదాపు 20th లోక్సభ నుంచి జమిలీ ఎన్నికలు రావచ్చు. ప్రస్తుతం మనం 18వ లోక్సభలో ఉన్నాం, 19వ లోక్సభలో కూడా రాకలేకపోవచ్చు. అయితే ఇక్కడ 2034కి జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. 2034కు ముందు మనం గమనిస్తే కనుక, ఒకవేళ ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ 2031లో ఏర్పడింది, లేదా 2032లో ఏర్పడింది, అవన్నీ కూడా మిగతా ఎక్స్పైరేషన్ టర్మే ఉంటాయి. ఫస్ట్ అపాయింటెడ్ డేకి 2034కి అన్నీ ఒకటేసారి రద్దు చేసి అన్నిటికీ ఒకటేసారి ఎన్నికలు పెడతారు. అయితే జమిలీ ఎన్నికలకు సంబంధించి చాలామంది ఎందుకు విమర్శలు చేస్తున్నారు? ఇది చూడండి, ఎప్పుడైనా ఏదైనా రాష్ట్ర అసెంబ్లీ కానీ మధ్యలో రద్దయిపోయి కొత్తగా ఎలక్షన్ జరిగాయి అనుకోండి, 5 ఏళ్ల టర్మ్ మధ్యలో రద్దయిపోయింది అంటే 2 ఏళ్ళకి రద్దయిపోయింది, కొత్తగా ఎన్నికలు జరిగాయి, కొత్త అసెంబ్లీ వచ్చింది, మిగతా 3 ఏళ్ల టర్మే ఉంటుంది అనమాట. ఓన్లీ 5 years అన్ఎక్స్పైర్డ్ టర్మ్ మాత్రమే, ఏదైతే ఎక్స్పైరీ కాలేదో 3 ఏళ్ళు, 2 ఏళ్ళు, 4 ఏళ్ళు అదే ఉంటుంది. తర్వాత మళ్ళా లోక్సభతో కలిపి ఎన్నికలు జరగాల్సిందే. అయితే భారతదేశం యొక్క సమాఖ్య విధానం, ఈ సమాఖ్య విధానంలో రాష్ట్రాలు కూడా హక్కులు ఉంటాయి. ఇప్పుడు రాష్ట్ర ఎలక్షన్స్ని, కేంద్ర ఎలక్షన్స్ని ఒకటేసారి లింక్ చేస్తే ఎలా? ఇదే ప్రధానమైన ప్రశ్న అనమాట. దీనికి సంబంధించి ఇది డెమోక్రసీ కాదు, ఇది డిక్టేటర్షిప్ అవుతుంది, ఇది డ్రెకోనియన్ రూల్ అవుతుంది, ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్, ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపం, బేసిక్ స్ట్రక్చర్కి విరుద్ధం, ఇలా వాదిస్తున్నారు. ఏదేమైనప్పటికీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏం చెప్తుంది? అదేవిధంగా ఈ బిల్లు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ కదా, 2/3 of the members present and voting along with majority of the total strength of the house, 2/3 వంతు మంది యాక్సెప్ట్ చేయాలి. అలానే మొత్తం పూర్తి మెజారిటీ యాక్సెప్ట్ చేయాలి. ఇలా లోక్సభలో, రాజ్యసభలో యాక్సెప్ట్ చేస్తేనే, ఈ అమెండ్మెంట్ పాస్ చేస్తేనే ఈ బిల్స్ పాస్ అవుతాయి అన్నమాట. అయితే ఇప్పుడు అపోజిషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇండియా అలయన్స్ కావచ్చు, రకరకాల పార్టీస్ కావచ్చు,
వాళ్ళందరూ మరి ఈ బిల్ని ముందుకు పంపిస్తారా లేదా? జాయింట్ పార్లమెంటరీ కమిటీ నుంచి ఈ బిల్లు బయటకు వచ్చిన తర్వాత ఈ బిల్లు పాస్ అవుద్దా లేదా? ఇదే పెద్ద క్వశ్చన్ అన్నమాట. అయితే ఇంతకు ముందు గత వారం వరకు మనం అనుకున్నట్లు 1 or 2 ఇయర్స్‌లోనే జమిలీ ఎన్నికలు తెస్తారనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే జమిలీ ఎన్నికలకి టైం పట్టుద్దని మాత్రం ఇప్పుడు మనకి అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఈ రోజున అంటే ఈ రోజు లోక్‌సభకి కంపల్సరీ అటెండ్ అవ్వాలని చెప్పి బీజేపీ విప్ కూడా ఇష్యూ చేసిందంట. విప్ కూడా జారీ చేసిందంట. ఈరోజు జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెడుతున్నారు కాబట్టి కంపల్సరీగా మెంబర్స్ అందరూ బీజేపీ తరఫున అందరూ అటెండ్ కావాలని చెప్పి బీజేపీ పార్టీ విప్ జారీ చేసిందంట. అంటే ఈ బిల్‌కి రూలింగ్ పార్టీ ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో మనం తెలుసుకోవాలి. జమిలీ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు లోక్‌సభలో ప్రభుత్వం రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. యూనియన్ లా మినిస్టర్ అర్జున్ రామ్ మెఘవాల్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. గవర్నమెంట్ కథనం ప్రకారం ఎలక్షన్స్ అనేవి భారతదేశంలో చాలా వైబ్రెంట్, డెమోక్రసీ పటిష్టంగా ఉండాలంటే ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్. కానీ ఎప్పుడూ ఫ్రీక్వెంట్ ఎలక్షన్స్ జరగడం వల్ల ఇండియాలో అన్సర్టనిటీ ఉంది, పాలసీ పెరాలసిస్ వస్తుంది. కాబట్టి ఎలక్షన్ సంబంధించి ఒక పద్ధతి పాటిద్దామని చెప్పి జమిలీ ఎన్నికలు 1 నేషన్ 1 ఎలక్షన్ తీసుకొస్తున్నామని చెప్పి చెప్తుందన్నమాట ప్రభుత్వం. జమిలీ ఎన్నికలు అనేవి భారతదేశానికి కొత్తవి కాదు. మొదటి 4 ఎన్నికలు కూడా మంది జమిలీ ఎన్నికలే. 1967 వరకు కూడా మనం జమిలీ ఎన్నికలే చూసామన్నమాట. జమిలీ ఎన్నికలు కొన్ని దేశాల్లో కూడా పాటిస్తుంటారు. భారతదేశంలోనే కాదు, సౌత్ ఆఫ్రికా, స్పెయిన్, బెల్జియం ఇలా చాలా దేశాల్లో అక్కడ కూడా జమిలీ ఎన్నికలు ఫాలో అవుతుంటారనమాట. అయితే బీజేపీ ఏదైతే మేనిఫెస్టోలో చెప్తుందో, ముందు నుంచి చెప్తుందో 1 నేషన్ 1 ఎలక్షన్ అనే కాన్సెప్ట్తో ముందుకెళ్తుందన్నమాట. జమిలీ ఎన్నికలకు సంబంధించి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఒక హై లెవెల్ కమిటీ కూడా వేశారు, సిఫార్సులు కూడా ఇచ్చారనమాట. ఈ కమిటీ దాదాపు 18 క్లాజెస్, సబ్ క్లాజెస్, న్యూ ఆర్టికల్కి సంబంధించి టోటల్గా 18 చేంజెస్ చెప్పింది రాజ్యాంగంలో జమిలీ ఎన్నికలకు సంబంధించి. అయితే రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సుల ప్రకారం మేజర్ అమెండ్మెంట్స్ ఏదైతే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఉందో, ఏదైతే లోక్సభ, స్టేట్ అసెంబ్లీ సింక్ చేస్తున్నారో దీనికి సంబంధించి రాష్ట్రాల యొక్క సమ్మతి కూడా అవసరం లేదు అని చెప్పి రామ్నాథ్ కోవింద్ కమిటీ చెప్పేసింది అనమాట. అయితే ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి రకరకాల రాజ్యాంగ సవరణలు కూడా మన దృష్టిలోకి వస్తున్నాయి. ముఖ్యంగా మనం చెప్పాలంటే ఆర్టికల్ 82, మన రాజ్యాంగంలో ఆర్టికల్ 82కి ఏని జోడిస్తున్నారనమాట. అంటే లోక్సభ, స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ సింక్ చేస్తున్నారు, సింక్రనైజ్ చేస్తున్నారు. దాని తర్వాత ఆర్టికల్ 83కి అమెండ్మెంట్ చేస్తున్నారు, ఆర్టికల్ 172కి అమెండ్మెంట్ చేస్తున్నారు, ఆర్టికల్ 327కి అమెండ్మెంట్ చేస్తున్నారు. దాంతోపాటు కొన్ని చట్టాలు కూడా చేసుకొస్తున్నారనమాట. కొన్ని చట్టాలు మార్పులు చేస్తున్నారు. ముఖ్యంగా యూనియన్ టెరిటరీస్ లాస్ బిల్ 2024 ఒకటి, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ 1991 ఒకటి, తర్వాత సెక్షన్ 17 ఆఫ్ జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 ఒకటి, వీటిలో కూడా మార్పులు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా 2 రాజ్యాంగ సవరణ బిల్లు, తర్వాత కొన్ని చట్టాల్లో కూడా సవరణలు చేస్తున్నారు అనమాట. ఎందుకు ఈ సవరణలు చేస్తున్నారు? లోక్సభ, స్టేట్ అసెంబ్లీ ఎన్నికలు కలిపి జరపడానికి, అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ అవి జరిగిన తర్వాత 100 రోజుల లోపల జరపడానికి, దేశం మొత్తం సింగిల్ ఎలక్టోరల్ రోల్, సింగిల్ ఓటర్ ఐడి కార్డులు ఇవ్వడానికి, వీటన్నిటికి సంబంధించి బిల్లులు తీసుకొస్తున్నారనమాట. వీటినే కొన్ని రాజ్యాంగ సవరణ బిల్లు, కొన్నేమో సాధారణ సవరణ బిల్లు వస్తున్నాయి అనమాట. ముఖ్యంగా మేజర్ సవరణ బిల్లు ఏదైతే రాజ్యాంగ సవరణ బిల్లు మొదటి చట్టం ఉందో దానికి స్టేట్స్ యొక్క కన్సెంట్ రాటిఫికేషన్ అవసరం లేదు. ఇది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ తర్వాత ఎలక్షన్స్, జమిలీ ఎన్నికలు భారతదేశంలో ఎప్పుడు వస్తాయి? కొత్తగా ఇప్పుడు యూనియన్ క్యాబినెట్ రీసెంట్గా అప్రూవ్ చేసిన బిల్లు, ఈరోజు లోక్సభలో టేబుల్ చేసిన బిల్లు ప్రకారం జమిలీ ఎన్నికలు అనేవి ఫస్ట్ అపాయింటెడ్ డేట్, ఆ అపాయింటెడ్ డేట్ ఎప్పుడు ఉంటుందంటే దాదాపు 20th లోక్సభ నుంచి జమిలీ ఎన్నికలు రావచ్చు. ప్రస్తుతం మనం 18వ లోక్సభలో ఉన్నాం, 19వ లోక్సభలో కూడా రాకలేకపోవచ్చు. అయితే ఇక్కడ 2034కి జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. 2034 ముందు మనం గమనిస్తే కనుక ఒకవేళ ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ 2031లో ఏర్పడింది, లేదా 2032లో ఏర్పడింది, అవన్నీ కూడా మిగతా ఎక్స్పైరేషన్ టర్మే ఉంటాయి. ఫస్ట్ అపాయింటెడ్ డేకి 2034కి అన్నీ ఒకటేసారి రద్దు చేసి అన్నిటికీ ఒకటేసారి ఎన్నికలు పెడతారు. అయితే జమిలీ ఎన్నికలకు సంబంధించి చాలామంది ఎందుకు విమర్శలు చేస్తున్నారు? ఇది చూడండి, ఎప్పుడైనా ఏదైనా రాష్ట్ర అసెంబ్లీ కానీ మధ్యలో రద్దు అయిపోయి కొత్తగా ఎలక్షన్ జరిగాయి అనుకోండి, 5 ఏళ్ల టర్మ్ మధ్యలో రద్దు అయిపోయింది అంటే 2 ఏళ్ళకి రద్దు అయిపోయింది, కొత్తగా ఎన్నికలు జరిగాయి, కొత్త అసెంబ్లీ వచ్చింది, మిగతా 3 ఏళ్ల టర్మే ఉంటుంది అనమాట. ఓన్లీ 5 years అన్ఎక్స్పైర్డ్ టర్మ్ మాత్రమే, ఏదైతే ఎక్స్పైరీ కాలేదో 3 ఏళ్ళు, 2 ఏళ్ళు, 4 ఏళ్ళు అదే ఉంటుంది. తర్వాత మళ్ళా లోక్సభతో కలిపి ఎన్నికలు జరగాల్సిందే. అయితే భారతదేశం యొక్క సమాఖ్య విధానం, ఈ సమాఖ్య విధానంలో రాష్ట్రాలు కూడా హక్కులు ఉంటాయి. ఇప్పుడు రాష్ట్ర ఎలక్షన్స్ని, కేంద్ర ఎలక్షన్స్ని ఒకటేసారి లింక్ చేస్తే ఎలా? ఇదే ప్రధానమైన ప్రశ్న అనమాట. దీనికి సంబంధించి ఇది డెమోక్రసీ కాదు, ఇది డిక్టేటర్షిప్ అవుతుంది, ఇది డ్రెకోనియన్ రూల్ అవుతుంది, ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్, ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపం, బేసిక్ స్ట్రక్చర్కి విరుద్ధం, ఇలా వాదిస్తున్నారు. ఏదేమైనప్పటికీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏం చెప్తుంది?
అదేవిధంగా ఈ బిల్లు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ కదా, 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అలాంగ్ విత్ మెజారిటీ ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద హౌస్ 2/3 వంతు మంది యాక్సెప్ట్ చేయాలి. అలానే మొత్తం పూర్తి మెజారిటీలో మెజారిటీ యాక్సెప్ట్ చేయాలి. ఇలా లోక్సభలో రాజ్యసభలో యాక్సెప్ట్ చేస్తేనే ఈ అమెండ్మెంట్ పాస్ చేస్తేనే ఈ బిల్స్ పాస్ అవుతాయి అన్నమాట. అయితే ఇప్పుడు అపోజిషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇండియా అలయన్స్ కావచ్చు, రకరకాల పార్టీస్ కావచ్చు, వాళ్ళందరూ మరి ఈ బిల్ని ముందుకు పంపిస్తారా లేదా, జాయింట్ పార్లమెంటరీ కమిటీ నుంచి ఈ బిల్లు బయటకు వచ్చిన తర్వాత ఈ బిల్లు పాస్ అవుద్దా లేదా, ఇదే పెద్ద క్వశ్చన్ అనమాట. అయితే ఇంతకు ముందు గత వారం వరకు మనం అనుకున్నట్లు 1 or 2 ఇయర్స్లోనే జమిలీ ఎన్నికలు తెస్తారనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే జమిలీ ఎన్నికలకి టైం పట్టుద్దని మాత్రం ఇప్పుడు మనకి అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఈ రోజున అంటే ఈ రోజు లోక్సభకి కంపల్సరీ అటెండ్ అవ్వాలని చెప్పి బీజేపీ విప్ కూడా ఇష్యూ చేసిందంట, విప్ కూడా జారీ చేసిందంట. ఈరోజు జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెడుతున్నారు కాబట్టి కంపల్సరీగా మెంబర్స్ అందరూ బీజేపీ తరఫున అందరూ అటెండ్ కావాలని చెప్పి బీజేపీ పార్టీ విప్ జారీ చేసిందంట. అంటే ఈ బిల్కి రూలింగ్ పార్టీ ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో మనం తెలుసుకోవాలి.